హాయ్ ఫ్రెండ్స్, మీ క్రిక్ చందు ఇవాళ సెకండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేస్తాను. సెకండ్ మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ ఫ్రెండ్స్. ఇది వాంఖేడే స్టేడియంలో జరగబోతుంది. వాంఖేడే స్టేడియం మనకు చాలా ఫేవరెట్ స్టేడియం మన ఇండియన్స్కి. ఎందుకంటే 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన స్టేడియం అది ధోని సారథ్యంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై టీం తీసుకుందాం ఫ్రెండ్స్. ముంబై టీం చాలా బాగుంది. బ్యాటింగ్ రోహిత్ శర్మ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, విల్ జాక్స్ ఉన్నాడు, రూదర్ఫోర్డ్ ఉన్నాడు. అందరూ చాలా మంచి ప్లేయర్స్. అలాగే బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, తర్వాత ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, దీపక్ చహార్ ఉన్నాడు, మిచెల్ శాంతర్ ఉన్నాడు. చాలా మంచి టీము. తర్వాత మనకి కేకేఆర్ టీం తీసుకుంటే ఇద్దరు న్యూజిలాండ్ ఓపెనర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. టిమ్ సిఫర్ట్ ఉన్నాడు, ఫిన్ ఆలన్ ఉన్నాడు అండ్ అజింక్య రహానే, కెమెరూన్ గ్రీన్. తర్వాత మనకి బౌలింగ్ అంత ఏం లేదు ఫ్రెండ్స్ కేకేఆర్. ఎందుకంటే కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ చాలా ఆర్డినరీ బౌలింగ్ ఉంది. అలాగే ముజరాబానీ ఉన్నాడు. తర్వాత మ్యాక్సిమం ముంబైకే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోద్ది, కానీ ఈసారి ముంబై ఫస్ట్ మ్యాచ్ నెగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టీం చాలా బాగుంది ముంబైది. అండ్ ముంబైకి మనం 55% ఇస్తాం ఫ్రెండ్స్. అలాగే కేకేఆర్ 45% ఇస్తాం. ముంబై హైయెస్ట్ ఉంది. తర్వాత మనకి టాస్ చాలా కీలకం కాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టాస్ నెగ్గిన ప్లేయర్ చేజింగ్ తీసుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ 7/4 మ్యాచెస్ చేజింగ్ నెగ్గాయి. అలాగే బెట్టింగ్ దయచేసి అయితే ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, మా ఫ్రెండ్ అమలాపురంలో 3 ఇల్లులు ఉండే ఫ్రెండ్స్. చాలా 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 దర్జాగా ఉండేవాడు. ఇవాళ అద్దెంట్లో ఉన్నాడు. నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బెట్టింగ్ అనేది అసలు మంచిది కాదు. ఇవాళ డబ్బులు వచ్చినా రేపు వద్దు. ఇవాళ ₹10 వచ్చాయంటే రేపు ₹30 ఖచ్చితంగా పోతే 1:3 రేషియో. సో దయచేసి బెట్టింగ్ ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ క్రిక్ చందు ఎప్పుడు మీకోసం చెప్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ సండే ఎంజాయ్ చేయండి. మీ క్రిక్ చందు.